చందు సుబ్రహ్మణ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. మీకు మరో సినిమా లొకేషన్, మరో పర్యాటక కేంద్రం హైదరాబాదులో వైజాగ్ కాలనీ. ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాదులో వైజాగ్ కాలనీ ఏంటి, ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటని ఆశ్చర్యంలో ఉన్నారు కదా. మీకు నిజంగానే ఒక సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ దగ్గర ఉన్న నల్లకొండలో వైజాగ్ కాలనీ కనువిందు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. సాగర్ బ్యాక్ టవర్స్ న్యాచురల్ మ్యాజిక్ అందించే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. హైదరాబాద్కి దగ్గరలో ప్రకృతి ఒడిలో చాలా ప్రశాంతంగా గడపాలని ఎవరికి మాత్రం ఉండదు. కాంక్రీట్ జంగిల్కి విరుద్ధంగా కాస్త దూరంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే నల్లకొండ జిల్లాలో వైజాగ్ కాలనీ ఇక్కడ ట్రై చేయాలి మీరందరూ. భాగ్యనగరానికి హైదరాబాద్కి సమీపంలో ఇదొక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. నాగార్జున సాగర్ వాటర్ డ్యామ్, అలాగే పచ్చని కొండలు, చిన్న చిన్న దీవులను తలపించే ఈ రమణీయమైన ప్రకృతి ఇక్కడ బోటింగ్ ఉంటుంది. అలాగే సందర్శకులను ఎంతగానో అలరింపజేస్తుంది. ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వచ్చి వెళుతూ ఉంటారు. జనరల్గా ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ రద్దీ ఉంటుంది కదా, జనసమర్థం బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ జనసమర్థం తక్కువగా ఉంటుంది. ప్రశాంతతకు అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది. ఆస్వాదించే హృదయం ఉండాలి. కానీ బెస్ట్ ఆప్షన్ నల్లకొండ, హైదరాబాదులోని నల్లకొండ జిల్లాలోని ఈ వైజాగ్ కాలనీ. వైజాగ్ కాలనీ అంటే వైజాగ్లో ఉండాలి కదా, హైదరాబాద్లో ఉండడం ఏంటి? ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. వైజాగ్ కాలనీ అనేది ఉమ్మడి నల్లకొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నేరేడుగొమ్ము, చందంపేట మండలాల పరిధిలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారుగా 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో నల్లకొండ నుంచి దాదాపు 83 కిలోమీటర్ల దూరంలో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఆహ్వానం పలుకుతుంది. నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో కొద్దిగా లోపలికి వెళితే అక్కడ ఈ ప్రకృతి స్వర్గం దర్శనం ఇస్తుంది. ఇన్ని చెప్తున్నాడు, అసలు ఈ వైజాగ్ కాలనీ ఏంటి కదా. గిరిజన తండాల మీదుగా వెళ్ళే ఈ రహదారి రెండు వైపులా కనిపించే పచ్చని చెట్లు, అలాగే కొండలు మనసుకు ఆహ్లాదం పంచుతూ స్వచ్ఛమైన గాలితో కాలుష్యానికి దూరంగా ఆహ్వానం పలుకుతుంది. ప్రకృతి ప్రేమికులు ఫోటోగ్రఫీ, వీడియో, సినిమా షూటింగ్స్, ఇలా ఏ ప్రేమికులకైనా సరే కనువిందు చేయడానికి సిద్ధంగా ఉంది నల్లకొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ. ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, విస్తారంగా కనిపించే జల సౌందర్యం, ఆ చుట్టూ ఉండే కొండలు, అద్భుతమైన దృశ్యాలు. ఇవన్నీ కూడా వీటితో పాటు మధ్యలో అద్భుతమైన దృశ్యాలతో పాటు చిన్న చిన్న భూభాగాలు కూడా ఉంటాయి. అంటే ఇది మినీ ఐలాండ్గా కూడా కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం, సాయంకాలం సూర్యాస్తమయం, ఈ రెండింటిని ఈ ప్రాంతం దగ్గర నుంచి చూస్తూ ఉంటే అలా చూసిన వాళ్ళు మనసులు పులకించిపోక మానుతాయా? ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాలను ఒక్కసారి అంటూ చూస్తే ఇంకా ప్రతి ఒక్కరి మనసులో కూడా అవన్నీ దాచేసుకొని బదిలించేసుకొని కానీ ఎవరు వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు 10 మందికి చెప్పకుండా ఉంటారు. హ్యాపీగా జాలీగా ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది. సాగర్ అందాలను దగ్గరగా చూసే అవకాశం ఉంది. నీటి మీద ప్రయాణం చేస్తూ కనిపించే ప్రకృతి అందాలను మనస్సుకు మరుపురాని అందాలుగా మలుచుకోవడానికి గొప్ప అవకాశం. ఇక్కడ సరే పగటిపూట సరే, రాత్రి ఇక్కడే బస్ చేస్తే ఎలా ఉంటుంది, స్టే చేస్తే ఎలా ఉంటుంది, ఈ ఆలోచన వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యం ఉంది. నక్షత్రాల వెలుగులో ప్రకృతి మధ్య గడిపే ఆ క్షణాలను మనసు పొరలో దాచుకోవడానికి గొప్ప అవకాశం. ఇక్కడ రోడ్లు వెంట చేపలు, అంటే ఆ పక్కన ఈ పక్కన చేపలు, ఎందుకంటే అక్కడే దొరుకుతుంటాయి కదా, అవన్నీ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి, అందుబాటులోనూ ఉంటాయి. వాటిని ఇక్కడే కర్రీగాను ఫ్రైగాను తయారు చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అక్కడ, అవి తినేవాళ్ళకి. ఈ కాలనీకి అసలు వైజాగ్ కాలనీ
అని పేరు ఎందుకు వచ్చింది? వైజాగ్లో మాత్రమే వినిపించే ఆ పేరు ఇప్పుడు హైదరాబాద్లో, నల్లకొండ జిల్లాలో వైజాగ్ కాలనీ ఏంటి? ఈ ప్రశ్న, ఈ అనుమానం చాలామందికి వస్తుంది కదా. దానికి నేను క్లారిటీ ఇస్తాను. వైజాగ్ కాలనీలో ఎక్కువ శాతం మంది మత్స్యకార కుటుంబాలే ఉన్నాయి. వీరిలో చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా నుంచి, అందులోనూ ఈ బెస్త కాలనీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళే. అందుకే ఈ ప్రాంతానికి వైజాగ్ కాలనీ అని పేరు. కేవలం చేపల వేటని జీవనాధారంగా చేసుకొని ఇక్కడ వారందరూ జీవిస్తూ ఉంటారు. వచ్చి వెళ్ళే పర్యాటకులకు సరికొత్త అనుభవాన్ని పంచిస్తూ ఉంటాయి ఇక్కడి ప్రకృతి రమణీయత. అలాగే ఇక్కడి ఫ్రెండ్లీగా ఉండే మత్స్యకార కుటుంబాలు కూడా సెలవుల్లో ఎక్కువ దూరం ప్రయాణించకుండా ప్రకృతి రమణీయత మధ్యన గడపాలి అని అనుకునే మీలాంటి వారి కోసం, చందు సుప్రీం టీవీ ప్రేక్షకులైన మీ అందరి కోసం, స్నేహితులతో సరదాగా వెళ్ళి గడపాలనుకుంటే, కుటుంబ సభ్యులతో సరదాగా స్పెండ్ చేయాలని అనుకుంటే ఈ ప్రాంతం చాలా గొప్పగా, అద్భుతంగా, రమణీయంగా, పూర్తి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరంగా, అలాగే బ్యాక్ వాటర్స్, ప్రశాంత వాతావరణం, గ్రామీణ జీవన సౌందర్యం అన్నీ కలిపి ఈ వైజాగ్ కాలనీ గ్రేట్, గొప్ప గ్రేట్ అని చూసే ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో ఇదే భావన వస్తుంది. గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా హైదరాబాద్ నల్లకొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ అందాలను చూసి మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకొని, మన కెమెరాల్లో షూట్ చేసుకొని, వీడియో కెమెరాస్లో మన ఫ్యామిలీతో పాటు స్పెండ్ చేసే ఆ మధుర క్షణాలను దాచుకుంటూ, అలాగే సినిమా షూటింగులు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతుంది హైదరాబాద్ నల్లకొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.